తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర సోమవారం సాయంత్రం కాకినాడ పట్టణానికి చేరుకుంది. ఇంద్రపాలెం అంబేద్కర్ సర్కిల్ వద్ద స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర దేశ రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మలుపులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. దళితులను విభజించు పాలించు అన్న ఆలోచన మంచిది కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పొరపాటు నిర్ణయమని తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని కోరారు. 2 రోజుల వ్యవధిలో ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాకా రావడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప మలుపు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పొరపాటు నిర్ణయం. వర్గీకరణ, దళితులను విభజించి పరిపాలించడం అనేది పొరపాటు ఆలోచన. ఈ దళితులను 2 భాగాలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 భాగాలైంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అయింది. చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకో, నీకు మంచిది. వెంటనే వీలైతే రేపే వెనక్కి తీసుకోమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఇది మంచి పని కాదు. ఇప్పటికే రాష్ట్రం 2 ముక్కలైంది. మన సంపద అంతా హైదరాబాద్ లో చేరిపోయింది. ఇక్కడ మిగిలిండేది ఏంటి? సముద్రం, రాయలసీమలో రాళ్లు. దీన్ని నువ్వు పరిపాలిస్తున్నావు. మరి వెంటనే వీలున్నంత వరకు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని దళితులకు కావలసిన ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు దళితులు. ఎస్సీలు కన్నీళ్లతో ఉన్నారు, రోడ్లపైకి వచ్చున్నారు, కష్టాల్లో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, అనేకమైనటువంటి అప్పుల్లో ఉన్నారు, కష్టాలు పడుతున్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మూసేశారు. ఏముంది ఈరోజు? 20% ఉన్నటువంటి ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది? కాకినాడ జిల్లాలో ఒక్క కోటీశ్వరుడన్నా ఉన్నాడా దళితుల నుంచి? ఏంటి 75 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి? తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కుట్రలతో 2 భాగాలైనాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన యూరియా సమస్యను పరిష్కరించి సకాలంలో అందించే చర్యలు చేపట్టాలని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. యూరియా కొరతపై సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ ఎరువుల కొరత, యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎటువంటి యూరియా కొరత సమస్య రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతులకు అందడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే సాధారణ సాగు విస్తీర్ణం అంటాం. దేశంలో సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజను సాగుతో పాటు రబీ సీజన్ కు కావలసినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గత సీజన్ లో దాదాపు 86 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేటువంటివి ఇదే సమయానికి. కానీ ఇవాళ కేవలం 36 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాదాపు 49 లక్షల టన్నులు కొరతగా ఉన్నాయి. దాని పర్యావసానం దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కోరమండలు కావచ్చు, లేకపోతే నాగార్జున యూరియా కావచ్చు, దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను సంబంధించినటువంటి కంపెనీలు గణనీయంగా ఉత్పత్తి తగ్గించడము, దాంతోపాటు కొన్ని ఫ్యాక్టరీలు పూర్తిగా క్లోజ్ చేయడము, ప్రభుత్వము గడిచిన 1-2 సంవత్సరాలుగా రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రాయితీ ఆయా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల
ఆ కంపెనీలు క్రైసిస్లో ఉన్నాము, మాకు డబ్బులు తెంచాలంటే దానికి మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తి తగ్గింది. పోయిన సంవత్సరము 31 లక్ష టన్నుల యూరియాను చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం కేవలం 1 లక్ష మాత్రమే దిగుమతి చేసుకుంది. దేశీయంగా విదేశీయంగా కూడా ఎరువులను అందుబాటులో ఉంచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము బాధ్యతారహితంగా వ్యవహరించడం మూలంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎరువుల కొరత, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన కూడా పడింది. అందులో భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు. అంటే ఎక్కువ వరిని పండించేటటువంటి ప్రాంతము, దాదాపు 42 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణము. ఆ సాగుకు సంబంధించినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచకపోవడం మూలంగా ఇవాళ ఒక రైతు ఒక మూట యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంటే, ఇంకోవైపు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను కూడా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతివాటం ప్రదర్శించి ఏవైతే రైతు సేవా కేంద్రాలు, అట్లే మార్కెట్ కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాలకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు కేటాయించకుండా డీలర్లకు ఇస్తున్నారు. వాళ్ళేమో ఎంఆర్పి రేటుకు మించి 100 రూపాయలు అదనంగా వసూలు చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా అంటే వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఇవాళ లేదు. పాలక ప్రభుత్వాలేమో వ్యవసాయాన్ని కాపాడుతాము, లాభసాటిగా మారుస్తాం, ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికి ఎరువులు కొరత తీర్చలేనటువంటి డబుల్ ఇంజన్ సర్కారు ఇంకా ఏం రైతులను ఆదుకుంటారు? దీన్ని బట్టి వ్యవసాయ రంగాన్ని కావాల్సి కల్లే ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక ఆలోచనాపూరితమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి దుస్థితి నెలకొంటా ఉంటే అడగాల్సినటువంటి వాళ్ళు, కొట్లాడాల్సినటువంటి కూటమి నేతలు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనము. ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చడానికి కావలసినటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. యూరియా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అమలు చేయకపోతే సామాన్య పేద మధ్యతరగతి రైతాంగానికి యూరియా అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దివంగత లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కనకరత్నమ్మ దశదిన కర్మ నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ అనంతరం కనకరత్నమ్మ చిత్రపటంపై పూలలు జల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కనకరత్నమ్మకు నివాళులర్పించారు. దేశ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం అధికార ఎన్డీఏ కూటమి, విపక్షాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో నిలవగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన F101 వసుదా పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన గంట తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపును అధికారులు చేపడతారు. లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఈ రోజు రాత్రికల్లా విజేతను ప్రకటించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్న మంత్రి పాదసారథి. రైతుల్లో కృత్రిమ భయాందోళన సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబు భూబకాసురుడిగా మారారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ను సందర్శించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.